గోడ కూలింది. 6 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గోడతో పాటు గ్రౌండ్ ఫ్లోర్ పైకప్పు కూడా కూలిపోయింది. తొలి అంతస్తులో ఉన్న క్లాస్ రూమ్ సంబంధించిన దృశ్యాలయ్యాయి. విద్యార్థులు లంచ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తొలి అంతస్తు నుంచి పలువురు విద్యార్థులు కింద పడ్డారు. క్లాస్ రూమ్ సీసీ కెమెరాల్లో ఈ షాకింగ్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. శ్రీనారాయణ్ గురుకుల్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. గుజరాత్ వడోదర శ్రీనారాయణ్ గురుకుల్ స్కూల్ సంబంధించిన ఈ షాకింగ్ దృశ్యాలు మీరు చూస్తున్నారు. గోడతో పాటు గ్రౌండ్ ఫ్లోర్ పైకప్పు కూలిపోయింది. తొలి అంతస్తులో ఈ క్లాస్ రూమ్ ఉంది. విద్యార్థులు లంచ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ పైకప్పు కూలి విద్యార్థులు కింద పడే దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. వడోదరలోని ఓ స్కూల్ క్లాస్ రూమ్ గోడ కూలింది. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు మీరు ఒక రకంగా షాకింగ్ గురి చేసే దృశ్యాలు. స్కూల్ విద్యార్థులు లంచ్ సమయంలో కొంతమంది భోజనం చేస్తున్నారు, కొంతమంది పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు, కొంతమంది ఏదో కార్యక్రమంలో నిమగ్నం అయిపోయిన పరిస్థితి. కానీ ఎక్కువ శాతం మంది లంచ్ చేస్తున్నారు. బహుశా ఆ టైంలో లంచ్ చేస్తున్నారు. లంచ్ చేసే సమయంలో ఒక్కసారిగా ఆ పైకప్పు గోడ కూలింది. అలాగే స్లాబ్ కూడా కూలింది. గోడ కూలిన తర్వాత అటువైపు ఒరుగున్న విద్యార్థులతో పాటు ఆ వరుస బెంచీలన్నీ కూడా అటువైపు పూర్తిగా కూలిపోయాయి. ఇక ఈ చివరి కూర్చున్న ఒక విద్యార్థి అయితే ఇటువైపు పడిపోయాడు లక్కీగా. కానీ చాలామంది విద్యార్థులు ఆ వరుసలో ఉన్నటువంటి విద్యార్థులు, ఆ బెంచ్ వరుసలో ఉన్నటువంటి విద్యార్థులంతా కంప్లీట్గా అటువైపు పడిపోయారు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఒక్కసారిగా పాపం లంచ్ చేస్తున్నారు. లంచ్ చేసి కొంతమంది లంచ్ ఫినిష్ చేసుకొని కొంతమంది బ్యాగ్స్ సర్దుకుంటూ కొంతమంది అలా ఆ టైంలో ఒక్కసారిగా సడన్గా ఊహించని షాకింగ్ పరిణామం. విద్యార్థులకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. కొంతమంది ఇటు నెట్టివేయబడ్డారు, కొంతమంది అవతల వైపు నెట్టివేయబడ్డారు. లక్కీగా ఆ వెనకాల కూర్చున్న విద్యార్థి మాత్రం అలాగే కూర్చునిపోయాడు. కానీ అందులో కొంతమంది బాలికలు ఉన్నారు. ఈ ఘటన చాలా షాకింగ్ ఘటన అని చెప్పవచ్చు. వెంటనే అక్కడ ఆ స్కూల్కి సంబంధించినటువంటి టీచర్ కూడా వచ్చింది. వెంటనే ఏం జరిగిందో మిగతా విద్యార్థులంతా అలా నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. అసలు ఏం జరిగిందో కనురెప్పపాటులు ఇలా చూస్తుండగానే గోడ కూలి కంప్లీట్గా పైకప్పులోని కొంత భాగం కూడా, ఫస్ట్ ఫ్లోర్లోని కొంత భాగం, గ్రౌండ్ ఫ్లోరు అంటే స్లాబ్ కూడా కొంత భాగం కూలింది. వెంటనే వాళ్ళంతా కూడా కింద పడిపోయారు. దాదాపు 6 విద్యార్థులు గాయపడ్డట్టుగా తెలుస్తోంది. గోడతో పాటు గ్రౌండ్ ఫ్లోర్ పైకప్పు కూడా కూలిపోయింది. తొలి అంతస్తులో ఈ క్లాస్ రూమ్ ఉంది. విద్యార్థులు లంచ్ చేస్తున్న సమయంలో ఘటన జరిగింది. ఒకసారి మీరు గమనించవచ్చు ఇటువైపు దృశ్యాలు. వెంటనే 2-3 టీచర్లు వచ్చారు. వెంటనే అది గమనించారు. అసలు ఏం జరిగింది అని తెలుసుకునే లోపే కనురెప్పపాటులో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అక్కడి నుంచి విద్యార్థులు భయంతో పరుగులు తీస్తున్నారు. మరికొంతమంది అటువైపు తొంగి చూస్తున్నారు విద్యార్థులు. అసలు ఏం జరిగింది, తోటి విద్యార్థులు ఎక్కడ పడిపోయారు, అయ్యో ఏం జరిగింది అని చూసేలోపే ఇదంతా జరిగింది కదా అంటూ చూస్తున్నారు. కొంతమంది విద్యార్థులు తొంగి చూస్తున్నారు. మరికొంత వెంటనే ఇద్దరు టీచర్లు వచ్చారు, 3 టీచర్లు వచ్చారు. అసలు ఏం జరిగింది, ఎక్కడ పడిపోయారు, అసలు ఎలా కూలిందని చూస్తున్నారు. కానీ ఈ హఠాత్ పరిణామానికి షాకింగ్ గురయ్యారు విద్యార్థులు. మాత్రం వెంటనే అక్కడి పరుగులు తీసిన పరిస్థితి. అసలు చూసేలోపే కనురెప్ప వాల్చేలోపే ఘటన జరిగింది. ఎంత దారుణమైన షాకింగ్ ఘటన అంటే 1, 2, 3, 4, 5, 6 బెంచ్లు కూలిపోయాయి. ఒక వెనకాల బెంచ్ మాత్రం అలాగే ఉంది. ఒకసారి మీరు గమనించవచ్చు అటువైపు వరుసలు. 1, 2, 3, 4 5 బెంచీలు కూలిపోయాయి. బహుశా 4 నుంచి 5 బెంచ్లు కూలిపోయినాయి. ఫ్రంట్ బెంచ్ అలాగే ఉంది, లాస్ట్ బెంచ్ అలాగే ఉంది ఆ వరుసలో. లక్కీగా ఆ ఫ్రంట్ బెంచ్లో లాస్ట్ బెంచ్లో ఉన్న విద్యార్థులు మాత్రం అలాగే ఉండిపోయారు. కానీ ఈ మధ్యలో కొందరు ఇటు నెట్టివేయబడ్డారు గది వైపు, కొందరు అవతల వైపు నెట్టివేయబడ్డారు. ఎంత షాకింగ్ అంటే నిజంగా ఏం జరుగుతుందో తెలియదు. లంచ్ చేస్తున్నారు, కొంతమంది బ్యాగ్ సర్దుకుంటున్నారు. ఏం జరుగుతుందో రెప్పపాట్లోనే ఈ ఊహించని హఠాత్ పరిణామానికి విద్యార్థులు షాక్ గురయ్యారు. పాపం మా విద్యార్థులు అటువైపు అలాగే వెనుకకు పడిపోయారు. ఎంతటి గాయాలయ్యాయో, తలకు తగిలాయో, కాళ్ళు ఇరిగాయో, చేతులు ఇరిగాయో, ఏం జరిగాయో తెలియదు. అమాయక విద్యార్థులు, చిన్నపిల్లలు, స్కూల్ విద్యార్థులు ఇలా ఆ గోడ కూలి పైకప్పు కూలి ఒక్కసారిగా ఆ దుర్ఘటన చోటు చేసుకుంది. నారాయణ్ గురుకుల్ వడోదరలో ఈ ఘటన జరిగింది. ఒకసారి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్థానికంగా మనకు కూడా ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని శిథిలావస్థలో ఉన్న పరిస్థితి. తరగతి గదులు కొన్ని చోట్ల ముఖ్యంగా ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ప్రధానంగా గవర్నమెంట్ స్కూళ్ళకు సంబంధించి శిథిలావస్థలో ఉన్న గదులు ఎక్కువగా ఉంటాయి. ప్రైవేటు సంబంధించినవి కూడా కొన్ని ఉంటాయి. అలాగని ప్రైవేట్ గవర్నమెంట్ అంటే వీటిని విడదీసి చెప్పలేము.
జాగ్రత్తగా వ్యవహరించండి. స్కూల్ యాజమాన్యాలు కూడా ఈ దృశ్యం చూసిన తర్వాత బహుశా మీ స్కూల్స్లో ఓకే మీరు జాగ్రత్తలు పాటించడం లేదని మా ఉద్దేశం కాదు, బట్ ఇది చూసిన తర్వాతనైనా అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ మీ స్కూల్లో ఎందుకంటే కంటిన్యూగా 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి, మరొక 2-3 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పాత భవనాలు అయితే కనుక ఖచ్చితంగా పైకప్పులు కూలే అవకాశం ఉంది, అలాగే గోడలు కూడా కూలే అవకాశం ఉంది. తడిచి